కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 1124 ఓట్లకు గాను 1047 ఓట్లు పోలుగాగా అందులో 3 ఓట్లు చెల్లకుండా పోయాయి. పోలైన ఓట్లలో దేవరింటి మస్తానరెడ్డికి 265 ఓట్లు రాగా కైతి యాదవరెడ్డికి 234 ఓట్లు వచ్చాయి. బొల్లు శ్రీనివాసరావు 452 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఈ టీం కమిటీ సభ్యులు కాలనీవాసులు బొల్లు శ్రీనివాసరావు విజయాన్ని పురస్కరించుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1 నెల రోజులుగా ఈ టీం కమిటీ సభ్యులు కాలనీవాసులు నన్ను అభిమానించే వారంతా కలిసి విరామం తీసుకోకుండా నా గెలుపు కోసం కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలాగే ఈరోజు నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రేపటి నుండి కాలనీ అభివృద్ధిపై దృష్టి సారించి రోడ్లు, డ్రైనేజీ, వాటర్ లైన్స్, కమ్యూనిటీలు విషయాల మీద దృష్టి పెడతానని ఆయన తెలియజేశారు. ఈ విజయోత్సవంలో పి శ్రీనివాసరావు, జగన్నాథరావు, మధుసూదన్ రావు, రామకృష్ణ, ప్రసన్నాంజనేయులు, సత్యనారాయణ, శేషారావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం తరపున మన బొల్లి సీనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము. ఈ విజయము అందరి విజయము. మేము ఏదైతే ఈ మేనిఫెస్టోలో పెట్టామో ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ తరపున 100% అమలు చేస్తాము. అలాగే మా ఈ టీం తరపున ఎవరు నిలబడ్డా కూడా అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తాం. ఎందుకంటే మా ఈ టీం అనేది ఒక క్రమశిక్షణతో కలిగింది, అలాగే ఒక బ్రాండ్. ఇది తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కమిటీ వేసిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాల కులమతాలకు అతీతంగా అందరూ కూడా కలుపుకొని బాడీ ఏర్పాటు చేసి తప్పకుండా వివేకానంద నగర్ ఉన్న సమస్యలను కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా మేము అమలు చేస్తామని మాటిస్తున్నాము. ఈరోజు మన సంక్షేమ సంఘం తరపున మన బొల్లి సీనన్న 452 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. మొత్తం 1132 ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాము. మన కాలనీ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకి ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటింటికి తిరిగి ఈరోజు అందరికీ ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా కాలనీ సమస్యల గురించి కూడా ముందుకొచ్చి వివేకానంద నగర్ ఓటర్ మహాశయులకు నాకు ఈ భారీ మెజారిటీతో నన్ను 452 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ నా నమస్కారములు. వివేకానంద ప్రజలకు నా నమస్కారములు, మిత్రులందరికీ నా నమస్కారములు. నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసుకోవడానికి ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. నేను ఇచ్చిన మేనిఫెస్టో అన్నీ అందరూ అనుకూలంగా ఉండి అనుకూలంగా కలిసి కట్టుగా పనిచేసుకొని ఈ టీం తరపున నేను అన్ని వివేకానంద నగర్లో ఎలక్షన్లు జరిగాయి, మీ అందరూ తెలిసిన విషయమే.
ఈరోజు భారీ మెజార్టీతో మన బొల్లు సీనన్న గారు గెలిచారు. అది వివేకానంద నగర్ ప్రజలు ఇచ్చిన చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఎంత మెజార్టీ వచ్చిందో 452 ఓట్లు వచ్చాయి. అలాగనే ప్రత్యర్థులకు కూడా వచ్చాయి. కానీ మా బొల్లు సీనన్న మంచి వ్యక్తి అని ప్రజలు గమనించారు. అందుకే ఆలోచించి మన బొల్లు సీనన్నకు ఓటేశారు. అలాగనే మా ఈ టీం సభ్యులు ప్రతి ఒక్కరు ప్రతి క్షణము కాపాడుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో మా బొల్లు సీనన్న గెలవాలని మా ఈ టీం సభ్యులు అందరూ కూడా కృషి చేస్తూ కష్టపడి ఏది ఏమైనా మా బొల్లు సీనన్న కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము అందరం కోరుకున్నాము. అలాగనే మన వివేకానంద ప్రజలు కూడా మా యందు దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేశారు. వాళ్ళకి ఎల్లవేళ ఏ కష్టం వచ్చినా సరే మా బొల్లు సీనన్న టీం తరపున నేను మాటిస్తున్నా, ఎటువంటి పరిస్థితులైనా సరే అర్ధరాత్రి అయినా సరే కంపల్సరీ వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మా టీం యొక్క ఏ ఒక్క మేము మేనిఫెస్టో ఒక్కటి కూడా అమలు చేస్తాం. గత నెల రోజుల నుంచి ఈ సంక్షేమ సంఘం ఎలక్షన్స్కి ఈ టీం కార్యకర్తలు, కాలనీ ప్రజలు చాలా సపోర్ట్ అందించి విజయానికి కారకులైనారు. ఈ విజయం మన ఈ టీం సభ్యులు గర్వపడాలి. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 9 సంవత్సరాలు యునానిమస్గా మా ఈ టీం తరఫున నేను చేసిన తదుపరి శ్రీనన్నకి అవకాశం ఇచ్చాం. శ్రీనన్నకు కూడా ఒక మంచి చేస్తారనే నమ్మకంతో ప్రజలంతా పట్టం కట్టారు. వాళ్ళ ఆశలను ఎప్పుడు మమ్మ చేయం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో వివేకానంద నగర్ కుకట్పల్లిని ఒక ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దడానికి అందరి సహకారంతో ముందుకెళ్తామని హామీ ఇస్తున్నాం.